అబ్బా తెల్లారింది, వెళ్ళి ముగ్గులు పెట్టాలి. నీ ముగ్గు చాలా బావుంది, నీది కూడా. హహా. పిల్లలు త్వరగా లేవండి, తెల్లారిపోయింది. లేస్తున్నామమ్మా. రండి, భోగిపళ్ళు వేయాలి, స్నానం చెయ్యాలి, చాలా పనుంది. ఏందమ్మా పొద్దున్నే ఇలా చెబుతున్నావు? ముందు మనం భోగి ఎందుకు చెయ్యాలి? ఎందుకు భోగిపళ్ళు వేస్తారు మాకు? సరే పిల్లలు, ఎందుకు భోగి చేస్తారో చెప్తా వినండి. ఇది కేవలం ఆచారం కాదు. పూర్వకాలంలో వర్షకాలం తర్వాత భోగి పండుగను వర్షదేవుడైన ఇంద్రుడికి అంకితం చేసేవారు. వర్షముంటేనే పంటలు పండుతాయి, పంటలు పండితేనే జీవితం సాగుతుంది కదా. అందుకే పంటల నుంచి వచ్చినవి పళ్ళు, చెరకు, నాణేలు పిల్లలపై వేయించి వారి జీవితం కూడా పంటలలా పుష్కలంగా ఉండాలని ఆశీర్వదించేవారు. పళ్ళు ఆరోగ్యం, చెరకు తీపి జీవితాన్ని, నాణాలు సంపదను సూచిస్తాయి, పూలు శుభాన్ని సూచిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై మంచి మాటలు, ఆశీర్వాదాలే భోగి పండుగలోని అసలు భావం. ఇంకా భోగిమంటలంటే మన పాత జీవన విధానాన్ని వదిలి కొత్త జీవన విధానాన్ని ప్రారంభించడం. అందుకే పాతవి, ఇక పనికిరాని వస్తువులను మంటల్లో వేసి కాలుస్తాం. భోగి చెప్పేదేంటంటే మన జీవితంలో ఇక పనికిరాని ఆలోచనలు, చెడు అలవాట్లు, నెగిటివ్ భావాలను ఇక్కడే వదిలేసి కొత్తగా మంచి మార్గంలో ముందుకు సాగాలి. అందరికీ భోగి శుభాకాంక్షలు.